2025 దేవుడి కృప చొప్పున ఇప్పటి వరకు బ్రతికే ఉన్నాము. 2026 దేవుడి యొక్క అనుగ్రహం చొప్పున మనము అడుగు వేయబోతున్నాము. ఈ గొప్ప అద్భుతమైన కార్యమును బట్టి దేవాతి దేవుడికి సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ వి ఆర్ స్టిల్ అలైవ్. మనం అందరం కూడా బ్రతికే ఉన్నాము. అనేక మంది బిడ్డలు ఇప్పుడు మన కళ్ళ ముందు లేరు. కాబట్టి లూకాసు వార్త 2వ అధ్యాయం 14వ వచనము, మహోన్నత స్థలములలో సర్వేశ్వరునికి మహిమ, భూలోకమున ఆయన అనుగ్రహమునకు పాత్రులగు వారికి శాంతి కలుగునుగాక. దేవుడి అనుగ్రహము ఈ నూతన వస్త్రము కూడా, అంటే ఈ నూతన సంవత్సరము. కాబట్టి దేవుడికి మహిమ చెల్లిద్దామండి. అదేవిధంగా మనం అందరం చూసినాము, ఇదే లూకాసు వార్త 4వ అధ్యాయం 18వ వచనంలో, ప్రభు ఆత్మ నాపై ఉన్నది, పేదలకు సువార్తను బోధించుటకై ఆయన నన్ను అభిషేకించెను, చెరలో ఉన్న వారికి విడుదలను, గ్రుడ్డి వారికి చూపుని కలిగించుటకు, పీడితులకు విమోచన కలుగజేయుటకు, ప్రభు హితమైన సంవత్సరమును ప్రకటించుటకు ఆయన నన్ను పంపెను. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఈ నూతన సంవత్సరాన్ని మన అందరికి ఎందుకు ఇచ్చాడంటే, ఇదిగో ప్రకటించమని ఆ దేవాతి దేవుణ్ణి, సర్వశక్తిమంతుడి యొక్క కార్యములను, అద్భుతమైన కార్యములను ఉగ్గడించమని, అనేకులకు దీవెనగా మనం మారడానికి ఆ దేవాతి దేవుడు మనందరికీ కూడా తన యొక్క కృప చొప్పున మనకి దీవెనగా ఈ సంవత్సరాన్ని ఇచ్చిన్నాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో కూడా మనకి ఆరోగ్యము, శాంతి, సమాధానము, ఐక్యత, ప్రేమ అనే ఫలముతో, విశ్వాసము అనే వరముతో ఆ దేవాతి దేవుడు యేసు నామములో మనల్ని దీవించునుగాక. ఆమేన్, హల్లెలూయా. God bless you all abundantly in the mighty name of Jesus. Amen.